అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతి రామానుజాయ నమః. 27వ తారీఖు ఏప్రిల్ నెల 2025 నుంచి 2వ తారీఖు మే నెల 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలం ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. ఆదివారం నుంచి శనివారం వరకు, అమావాస్య నుంచి పంచమి తిథి వరకు, అలాగే అశ్విని నక్షత్రం నుంచి ఆరుద్ర నక్షత్రం వరకు ఈ వార ఫలాలు ఉంటాయన్నమాట. ఈ వారంలో ముఖ్యంగా అమావాస్య రోజు మొదలవుతుంది కాబట్టి పితృతర్పణం చాలా ముఖ్యంగా చేయించాలి. ఎవరికైతే తండ్రులు తల్లి ఎవరైతే లేరో వాళ్ళు వాళ్ళ యొక్క తల్లిదండ్రుల పేరు మీద గుడికి వెళ్ళి పూజారికి డబ్బులు ఇచ్చి మా పేరు తాతగారి తర్పణాలు వదలాలి అని చెప్తే వాళ్ళు అన్నీ చేసి పెడతారు. వాళ్ళు అడిగిన వివరాలు ఇస్తే చాలు. ఆ విధంగా పెద్దవాళ్ళ యొక్క ఆశీస్సులు మీ కుటుంబం మొత్తానికి ఉంటుందన్నమాట. ఈ వారంలో గ్రహస్థితి కానీ చూసుకుంటే చంద్రుడు మేషరాశి నుంచి మిథున రాశి వరకు ప్రయాణిస్తున్నారు. గురువు వృషభ రాశిలో సంచరిస్తున్నారు. కుజుడు కర్కాటక రాశిలో, కేతు వచ్చేసి కన్యా రాశిలో, శని శుక్ర బుధ రాహు గ్రహాలు మీన రాశిలో సంచరిస్తున్నారు. దీన్ని బట్టి 12 రాశులకు ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ బాధ్యతగా తీసుకోండి. అలాగే జ్యోతిషం కొరకు నన్ను కాంటాక్ట్ చేయండి. మీ పేరు, డేటు, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను మీ జాతకం మొత్తం రెడీ చేసి మీతో 20 నిమిషాలు ఫోన్లో మాట్లాడి పరిహారాలన్నీ చెప్పి జాతకాన్ని పీడిఎఫ్ చేసి మీకు పంపడం జరుగుతుంది. అలాగే ఎటువంటి సందేహాలు ఉన్నా నన్ను అడగండి. ఏ సమస్యకైనా సరే జ్యోతిష శాస్త్రంలో ఖచ్చితంగా పరిహారాలు ఉంటాయి. సింపుల్గా ఉండాలి పరిహారం కూడా. ఎప్పుడు జాతకాన్ని పాజిటివ్గా చెప్పాలి, సంతోషకరంగా చెప్పాలి. మంచిని చెడు ఉన్నా కూడా దాన్ని తొలగించే మార్గంతో చెప్పాలి, కానీ భయపెట్టడం అనేది కుదరదు. అది జ్యోతిష శాస్త్రంలో విరుద్ధం అన్నమాట. అది ఎవరు చేయకూడదు. అలాగే సింపుల్గా నేను పరిహారం చెప్తాను కాబట్టి నా ఛానల్ పేరు కూడా thesimple.astrologer.com అని పెట్టుకో. వృశ్చిక రాశి వాళ్ళందరికీ 27వ తారీఖు ఏప్రిల్ నెల 2025 నుంచి 2వ తారీఖు మే నెల 2025 వరకు వారఫలం ఎలా ఉందో చూద్దాం. ఈ వారం అంతా గొప్ప అదృష్టము, సంతోషము, ఆనందము కలిగి ఉంటారు. శుభవార్తలు అందుకుంటారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. చక్కటి వాతావరణంలో ఈ వారం గడిచిపోతుంది. ధన ఆదాయం చాలా బాగుంది. కుటుంబ సంతోషం బాగుంది. పిల్లల చదువులు బాగున్నాయి. తెలివితేటలు బాగా ప్రదర్శిస్తారు. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లేనప్పటికీ మానసిక స్థైర్యాన్ని కలిగి ఉంటారు. అమ్మ ఆశీస్సులు బాగుంటాయి. సొంత ఇల్లు, వాహనము, విలువైన వస్తువులు, ఆస్తులు అన్ని కొనడానికి ఎంతో అనుకూలంగా ఉంది. ముఖ్యంగా జాతకాన్ని ఒకసారి చూపించుకొని డబ్బుని ఇన్వెస్ట్ చేయటం మంచిది. పిల్లల చదువులు, విదేశీయానాలు, దూర ప్రయాణాలు అన్నీ అనుకూలంగా ఉన్నాయి. స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళు బాగా రాణిస్తారు. తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచాల్సి ఉంటుంది. రుణ బాధలు కూడా అధికంగా ఉండే అవకాశాలు లేకపోలేదు. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా గడుపుతారు. విందులు వినోదాల్లో పాల్గొంటూ భార్యాభర్తలు చట్టాపాటాలు వేసుకొని తిరుగుతారు. ఒకరి పట్ల ఒకరికి అమితమైన ప్రేమ, అనురాగాలు ఏర్పడతాయి. ముఖ్యంగా ప్రేమికులకు చాలా అనుకూలంగా ఉంది. ఈ సమయంలో పెద్దల అంగీకారం తీసుకుంటే ఒక జంటగా అయిపోతారు మీరు. ముఖ్యంగా పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కలిసి వస్తాయి. దూరంగా ఉన్న భార్యాభర్తలు కలుసుకోవడానికి అనుకూలంగా ఉంది. పెళ్లి కాని వాళ్లకు పెళ్లి కుదురుతుంది. ఈ వారంలో అదృష్టంగానే చూసుకుంటే మంచి అదృష్టం ఉంది. అలాగే తండ్రులు పెద్దల ఆశీస్సులు ఉండడం వల్ల చాలా సంతోషంగా ముందుకు వెళ్తారు. ధర్మ మార్గాన్ని పాటిస్తారు. ఉద్యోగంలో అందరూ బాగా కష్టపడాల్సి ఉంటుంది. అంత ఈజీగా కాదు. ఎంతో అనుకూలమైన పరిస్థితి ఉన్నప్పటికీ ఉద్యోగంలో కాస్త నిస్పృహలు, నిరాశలు లేకపోలేదు. మీరు దాని కొరకు రోజు కూడా ఆదిత్య హృదయాన్ని చదవాల్సి ఉంటుంది. సూర్యాష్టకం చదవండి. మీకు మానసిక ధైర్యం బాగుంటుంది. ఉద్యోగం బాగుంటుంది. ఇప్పుడు ఉద్యోగాలు మారడానికి అనుకూలంగా లేదు. వ్యాపారంలో మాత్రం బీభత్సమైనటువంటి పరిస్థితి ఉంది. మంచి లాభాలు కనిపిస్తున్నాయి. మంచి కొత్త ఆదాయంతో కొత్త వ్యాపారంలోకి అడుగు పెడతారు. అన్నీ కూడా అనుకూలంగా ఉందని తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ వారంలో ఖర్చులు చాలా అధికంగా ఉండే అవకాశం వృశ్చిక రాశి వాళ్ళకు ఉంది. మీరందరూ కూడా రోజు కూడా మీకు అనుకూలమైనటువంటి మంత్రాలు ఏవైతే ఉన్నాయో అది ముందుగా కుజ మంత్రం అనేది మీకు తెలుసు, అది చదువుకోవాలి. అలాగే మీకు అన్ని గ్రహాలు అంటే శని, రాహు, శుక్ర అన్ని గ్రహాలు కూడా మీకు చాలా అనుకూలంగా ఉంది. బుధ గ్రహం కూడా చాలా అనుకూలంగా ఉంది. మీరు రోజు కూడా సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళటం, ఎర్ర కందిపప్పు దానం చేయటం, మా కుజమంత్రం చదవడం చేయండి. జాతకం కొరకు నన్ను కాంటాక్ట్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నమస్కారం, మీ గోపాల్ అయ్యంగార్.